నలుగురు ప్రతినిధుల బృందాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కొట్టకపోయింది. 900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనేటువంటిది అంచనా వేశారు. మరి అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు జర్నలిస్టులు ఈరోజు దాన్ని పరిశీలించినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగిందట. ఏంటి మరి ఇలా జరిగితే ఎందుకు ఇలా వదిలేశారు ఈ 2 సంవత్సరాలుగానంటే ఎవరూ దానిపైన ఆ అధికారులు ఎవరూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇంత ఇష్యూని ఎందుకు మీరు కమ్యూనికేట్ చేయలేదంటే దానికి ఎవరు అది అంటే 2 సంవత్సరాల క్రితం కొట్టకపోతే 2 సంవత్సరాల పాటు ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన చర్యలు తీసుకోవటం విషయంలో అసలు ప్రభుత్వానికి ఆ శ్రద్ధే లేదు. ఇప్పుడు అదే ఎక్స్పర్ట్స్ని 2 సంవత్సరాల క్రితం పిలవచ్చు కదా, పిలిస్తే వాళ్ళు దానికి సంబంధించి ఏం చేయాలనేది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొంత డ్యామేజ్ తగ్గేది. వీళ్ళు అటువంటి బాధ్యతతో వ్యవహరించలేదు, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరిగిందనే దాన్ని వ్యక్తం చేశారు. అంటే ఏదైనా కానీ ఒక మనిషి శరీరమైనా ఒక దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాన్ని చికిత్స చేస్తే ఓకే బాగుంటుంది. అంతేగాని సెప్టిక్ అయిపోయి కాలు తీసేసిన సందర్భం వచ్చినప్పుడు మనం చేస్తే ఎట్లా ఉంటుంది. 900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇంకా అంతకంటే ఎంత అవుతుందనే దాని మీద క్లారిటీ లేక ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిన రోజు 20 రోజులు కాలేదు, మరి వారు తీసుకొచ్చారు కదా, మరి తీసుకొచ్చి మరి ఇచ్చేసారు కదా, మరి వారి పనితనం ఎలా ఉంది. 2 సంవత్సరాల క్రితం పడిపోయినప్పుడు మరి దాన్ని ఎందుకు చేయలేదనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఎలా ఉందనే దాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కనపడుతూ ఉంది. సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఏంటి మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి సొల్యూషన్ దొరికిద్దంటారు? వంశీ గారు 445 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాళ్ళు 2020లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయి అంటే అక్కడక్కడ డ్యామేజ్ అయింది. కానీ దాన్ని గుర్తించడానికి అప్పటి ప్రభుత్వానికి దాదాపు ఏడాది పైన పట్టింది. ఆ గుర్తించిన తర్వాత దాన్ని ఏం చేయాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి నేపథ్యంలో దాన్ని అలా వదిలేశారు. మీకు తెలుసు అంబటి రాంబాబు గారు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు మాకు తొందర లేదు, ఈ ప్రాజెక్టు మళ్ళీ మేము గతంలో తప్పు చేయం, ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అని చెప్పి ఆ రకంగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని 440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ని అక్కడక్కడ డ్యామేజ్ అయిన దాన్ని పునరుద్ధరించవచ్చా, లేదంటే కొత్తది నిర్మించాలా? కొత్తది నిర్మించాలంటే 990 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. సో దాని మీద డీ వాలని కట్టాలని దాని మీద సో సిడబ్ల్యూసీని అడిగితే సిడబ్ల్యూసీ వాళ్ళు మేమేమి సలహాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు. అక్కడ నుంచి ఇంజనీర్లు అడిగితే ఇంజనీర్ చేతులే. అందుకని మనకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి కెనడా నుంచి 2, అమెరికా నుంచి 2 ఎక్స్పర్ట్స్ నిన్న శనివారం రాత్రి వచ్చారు, ఆదివారం సోమవారం చేశారు, ఇంకా 2 రోజులు ఉంటారు. మొత్తం మీద ఈ 4 రోజులు ఈ 5 రోజుల పరిశీలనలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అంటే కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలా, పాత దాన్ని పునరుద్ధరించాలా. అది అయితే తప్ప ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగే అవకాశం లేదు. వీళ్ళు డిసెంబర్లోపు రిపోర్ట్ ఇస్తే నెక్స్ట్ సీజన్లో వర్క్ చేయొచ్చు, లేదంటే ఇంకొక సీజన్ వేస్ట్. కాబట్టి మొత్తం మీద అందరి ఆశలు ఆ ఇంజనీర్ల మీద ఉన్నాయి వంశీ గారు.